శేఖర్ భాష బ్రహ్మాండంగా మాట్లాడావు నిన్న. నిజంగానే అసలు రాంగానే ఎక్కువ టైం తీసుకోకుండా వెంటనే నామినేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేయడం అనేది బ్రహ్మాండంగా ఉంది శేఖర్ భాష. నిజం చెప్తున్నాను శేఖర్ భాష గారు. మీరు చాలా గౌరవనీయులు. అలా ఎందుకంటే ఒక గ్రూపిజాన్ని మీరు బయటపెట్టి ఎండగట్టినటువంటి విధానం అనేది చాలామంది చాలా ఆకట్టుకుంది. అలాగే బేబక్క కూడా పాపం ఇప్పటికి కూడా తను నమ్మలేకపోతుంది. ఫస్ట్ వీక్ ఎందుకు తను అలా ఎలిమినేట్ అయిపోయింది, ఇది గేమ్లో భాగమా కాకపోతే ఎవరో ఒకరు ఎలిమినేట్ చేయాలి కాబట్టి బేబక్కని టార్గెట్ చేశారు అనేది కూడా ఆమెకి ఇప్పుడు కూడా అర్థమవుతున్నట్టయితే లేదనమాట. ఆమె నామినేట్ చేసిన వాళ్ళలో మన పృథ్వీ కూడా ఉన్నాడు. ఆమె మంచిగానే వంట చేసింది, అంతా కూడా చేసింది. సరే నిన్న సోనియా అండ్ మన ప్రేరణ మధ్య కొంచెం వివాదం అంటే డిస్కషన్ అనేది డిఫెండ్ చేసుకున్నటువంటి విధానాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ గ్రూపిజం ఇద్దరిది అంత నచ్చలేదండి ఎవరికి కూడా. నిజంగానే ఒక్కసారి యాష్మి వేరే వాళ్ళకి నామినేట్ చేసింది, అదే సందర్భంలో మన ప్రేరణ కూడా నామినేట్ చేయొచ్చు, కానీ చేయకుండా ఉండడం అనేది ఇదంతా కూడా ఒక గ్రూప్ గేమ్ ఆడుతున్నారా అని చెప్పే విధంగా కూడా ఉందన్నమాట. ఇన్ని గ్రూపిజం తప్పించుకొని పాపం గౌతమ్ ఏ విధంగానైతే నిలదొక్కుంటూ దాదాపు టాప్ 5లోకి వెళ్ళిపోయాడు. అది చాలామందికైతే నచ్చిందండి నిజంగానే. ఎందుకంటే ఎదుర్కోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అక్కడ. అంతా ఒక సమూహంలాగా వచ్చి దాడి చేయడం మనం చూస్తున్నాం. ఒక గేమ్లో యాక్చువల్గా గౌతమ్ టీంలో ఉన్నటువంటి ప్రేరణ పాపం గౌతమ్నే నామినేట్ చేయడం ఇదంతా కూడా అసలు ఏమి అర్థం కాకుండా అయిపోయింది. మనకే బయట వాళ్ళకి అర్థం కాలేదంటే గ్రూప్లో ఉన్న గౌతమ్కి ఇంకేం అర్థమవుతుందండి. కాకపోతే నిన్న సోనియా గారు చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడారండి నిజంగా కూడా. అంటే ఏ విధంగా ఫీలింగ్స్తో ఎవరు కూడా ఆడుకోకూడదు అలా చెప్పినటువంటి విధానం అనేది చాలామందిని ఆలోచించేలాగా అనిపించింది నాకైతే. నిజంగానే ఒక ఒక గ్రూప్ లాగా ఎందుకని అనవసరంగా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటూ మనం బాగా ఆడితే మనం హౌస్లో ఉంటాం, బాగా ఆడకపోతే వెళ్ళిపోతాం. శేఖర్ భాష కూడా 2వ వారం 3వ వారం వెళ్ళిపోయినట్టున్నాడు అక్కడ. సో మనం చూసాం ఈరోజు కూడా ఇంకా నామినేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది అనమాట. చూడాలి ఇంకా ఎలిమినేట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా వచ్చి ఈ ప్రక్రియని ఈ విధంగా కొనసాగిస్తారని చెప్పి మనం భావిద్దాం. అయితే ఇంకొక విషయం అండి, ఎలాగైతే వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి నామినేట్ చేస్తారో ఇదే విధానాన్ని వేరే లాంగ్వేజ్ బిగ్ బాస్లో కూడా ప్రవేశపెట్టడం అనేది మనం